Hi everyone, welcome to RS Academy. This is Sunil. ఈ వీడియో సెషన్లో మనం కాన్సెప్ట్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ కోసం క్లియర్గా చూడబోతున్నాం. సో ఇక్కడ ఆర్డర్గా ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ కాన్సెప్ట్ అండ్ అసలు మీకు కాన్సెప్ట్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ అర్థం అవ్వాలంటే కూడా ముందుగా క్లియర్గా చూసుకోవాల్సిన కాన్సెప్టే గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్ ఎట్ మార్కెట్ ప్రైస్. ఇది మీకు క్లియర్గా చూసుకుంటే దీని బేస్డ్ ఆన్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ అన్ని కూడా దీని మీద డిపెండ్ అయి ఉన్నాయి. సో క్లియర్గా చూద్దాం. గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్ ఎట్ మార్కెట్ ప్రైస్. GNP is the current market value of all final goods and services provided in a country during a year, including net income from abroad. సో గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్ అంటే ఏంటి? ఒక దేశంలో ఒక సంవత్సరంలోని తయారైన అన్ని గూడ్స్ అండ్ సర్వీసెస్ అండ్ మనకి ఇతర దేశాల నుంచి ఫారెన్ నుంచి అబ్రాడ్ నుంచి వచ్చే నెట్ ఇన్కమ్ని రెండు యాడ్ చేస్తే వచ్చేదే గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్ ఎట్ మార్కెట్ ప్రైస్. ఇదేంటి? సింపుల్గా ప్రెజెంట్ కరెంట్ మార్కెట్ వాల్యూ ప్రకారంగా మన దేశంలో ఎన్ని గూడ్స్ సర్వీసెస్ తయారైనాయి అండ్ దాంతోపాటుగా నెట్ ఇన్కమ్ అబ్రాడ్కి మనం ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ చేయడం బట్టి మనకి వచ్చిన నెట్ ఇన్కమ్ ఉంచండి, ఈ రెండు యాడ్ చేస్తే వచ్చేదే గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్. సో ఇక్కడ చూడండి, జిఎన్పి ఒక ఫార్ములా, జిఎన్పి ఈజ్ ఈక్వల్ టు సి ప్లస్ ఐ ప్లస్ జి ప్లస్ ఎక్స్ మైనస్ ఎం. సో జిఎన్పి అంటే ఏంటి? గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్. సి అంటే ఏంటి? సో ఒక దేశంలో హౌస్ హోల్డ్ సామాన్య జనాలు వాడే గూడ్స్ అండ్ సర్వీసెస్ ఉంటే చూడండి, ఆ విలువని సి అంటాం. సి ఈజ్ అ వాల్యూ ఆఫ్ ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ కన్స్యూమ్డ్ బై హౌస్ హోల్డ్. ఒక దేశంలో ఒక సామాన్యులు మొత్తం అందరూ ఎంత గూడ్స్ అండ్ సర్వీసెస్ వాల్యూస్ని వాడతారో అది. అండ్ దాంతోపాటుగా ఇన్వెస్ట్మెంట్, ఐ అంటే ఏంటి? ఇన్వెస్ట్మెంట్ ఇన్ క్యాపిటల్ గూడ్స్. అండ్ జి అంటే గవర్నమెంట్ ఎక్స్పెండిచర్, గవర్నమెంట్ యొక్క ఖర్చు. దాంతోపాటుగా ఇక్కడ నెట్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్. సో భారతదేశంలో కాకుండా బయట దేశాల నుంచి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ చేయడం వల్ల వచ్చేదాన్ని మనం ఏమంటే నెట్ ఇన్కమ్. అది ఎలా వస్తుంది? ఎక్స్ మైనస్ ఎం. ఎక్స్ అంటే ఏంటి? ఎక్స్పోర్ట్స్ ఎంత, ఎం అంటే ఏంటి? ఇంపోర్ట్స్ ఎంత. ఎక్స్పోర్ట్స్లో నుంచి ఇంపోర్ట్స్ వాల్యూ మైనస్ చేస్తే వచ్చేదే నెట్ ఇన్కమ్. చూడండి ఇక్కడ ఎక్స్ అంటే ఏంటి? గూడ్స్ అండ్ సర్వీసెస్ ఎక్స్పోర్టెడ్, ఎం అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ఇంపోర్టెడ్. క్లియర్ అనుకుంటా. జిఎన్పి రావాలంటే ఏంటి? ఒక దేశంలో సామాన్లు అందరూ వాడే హౌస్ హోల్డ్ వస్తువులు, ఇన్వెస్ట్మెంట్, గవర్నమెంట్ ఎక్స్పెండిచర్, ఇంకా ఎక్స్పోర్ట్స్ మైనస్ ఇంపోర్ట్స్, అవన్నీ యాడ్ చేస్తే వచ్చేదే జిఎన్పి ఎట్ మార్కెట్ ప్రైస్. క్లియర్ అనుకుంటా. జిఎన్పి ఎట్ మార్కెట్ ప్రైస్ అంటే ఏంటి? ఒక దేశంలో సంవత్సరంలో తయారైన గూడ్స్ అండ్ సర్వీసెస్ అండ్ దాంతోపాటుగా ఇతర దేశాల నుంచి వచ్చిన నెట్ ఇన్కమ్ని యాడ్ చేస్తే వచ్చేది. ఒక దేశంలో గూడ్స్ అండ్ సర్వీసెస్ మొత్తం ఎట్లా అంటే హౌస్ హోల్డ్ వాడిన గూడ్స్ అండ్ సర్వీసెస్, ఇంకా ఇన్వెస్ట్మెంట్ ఇన్ క్యాపిటల్ గూడ్స్, ఇంకా గవర్నమెంట్ ఎక్స్పెండిచర్, ఇది వచ్చి నెట్ ఇన్కమ్ ఎక్స్పోర్ట్స్ మైనస్ ఇంపోర్ట్స్. సో మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్ అంటే. నెక్స్ట్, గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్ ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్. ఇది మార్కెట్ ప్రైస్ బేస్డ్ ఆన్, ఇది ఫ్యాక్టర్ కాస్ట్ బేస్డ్ ఆన్. సో ఎప్పుడైనా సరే ఫ్యాక్టర్ కాస్ట్ కావాలి అంటే మార్కెట్ ప్రైస్ మైనస్ ఇండైరెక్ట్ ట్యాక్స్ ప్లస్ సబ్సిడీస్ యాడ్ చేస్తే వస్తుంది. సో చూడండి, జిఎన్పి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ includes all items mentioned above in GNP at market price less indirect tax. సో ఏదైతే మార్కెట్ ప్రైస్ ఉందో దాంట్లో నుంచి ఇండైరెక్ట్ ట్యాక్సెస్ తీసేసి గవర్నమెంట్ ఇచ్చే సబ్సిడీస్ని యాడ్ చేస్తే మనకేమొస్తుంది? జిఎన్పి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్. క్లియర్ అనుకుంటా. సో నెక్స్ట్, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఎట్ మార్కెట్ ప్రైస్. సో గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఎట్ మార్కెట్ ప్రైస్ అంటే అర్థం ఏంటంటే ఒక దేశంలో సంవత్సరంలో ఒక దేశంలో వచ్చే ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క వాల్యూ. ఇందులో అబ్రాడ్ నుంచి వచ్చే ఇన్కమ్ని కన్సిడరేషన్ చెయ్యరు. ఓన్లీ దేశంలో తయారైన వస్తువులను బేస్డ్ అనే చెప్పే వాల్యూని జీడిపి, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. ఇక డొమెస్టిక్ అంటే అర్థం చేసుకోవాలి, దేశంలోని తయారయ్యే వస్తువుల మీదనే కన్సిడరేషన్ ఉంటుంది. చూడండి, దిస్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ జిఎన్పి అండ్ ఈస్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ది కంట్రీ ఇన్ ఏ ఇయర్. అందుకోసం జీడిపి ఎలా తెలుసుకుంటాం? జిఎన్పిలోంచి నెట్ ఇన్కమ్ ఎర్నెడ్ ఫ్రమ్ అబ్రాడ్. సో జిఎన్పిలోంచి ఏదైతే ఇతర దేశాల నుంచి వచ్చిన ఇన్కమ్ ఉందో దాన్ని మైనస్ చేసేస్తాము. సో ఇది జిఎన్పి అట్ మార్కెట్ ప్రైస్ కదా, దాంట్లో నుంచి
నెట్ ఇన్కమ్ ఎర్నెడ్ ఫ్రమ్ అబ్రాడ్ని మైనస్ చేస్తే మనకు జీడిపి వస్తుంది. సో జీడిపి అంటే ఏంటి? ఒక సంవత్సరంలో మన దేశంలో తయారైన వస్తువుల విలువను చూసేది జీడిపి. మన దేశమే కాదు అబ్రాడ్లో కూడా కన్సిడరేషన్ చేస్తేనేమో జిఎన్పి అట్ మార్కెట్ ప్రైస్. దీంట్లో నుంచి ఇండైరెక్ట్ ట్యాక్సెస్ తీసేసి సబ్సిడీస్ యాడ్ చేస్తేనేమో ఫ్యాక్టర్ కాస్ట్, జిఎన్పి అట్ ఫ్యాక్టర్ కాస్ట్ వస్తుంది. దేశంలోని వస్తువుల తయారీ మాత్రమే చూస్తేనేమో జీడిపి వస్తుంది. ఇది మెయిన్గా ఈ ఫార్ములా చూసుకొని సరిపోతుంది. జీడిపి ఈజ్ ఈక్వల్ టు జిఎన్పి మైనస్ నెట్ ఇన్కమ్ ఎర్నెడ్ ఫ్రమ్ అబ్రాడ్. నెక్స్ట్, net national product at market price. The depreciation or charges for renewals and repairs must be subtracted from GNP at market price to obtain NNP at market price. So NNP at market price is equal to GNP at market price minus depreciation. సో ఎన్ఎన్పి నెట్ నేషనల్ ప్రోడక్ట్ అట్ మార్కెట్ ప్రైస్ కావాలంటే మనం ఏం చేయాలి? జిఎన్పి అట్ మార్కెట్ ప్రైస్లో నుంచి మనం డిప్రిసియేషన్ తీసేయాలి. డిప్రిసియేషన్ అంటే ఏంటి? సో మన గూడ్స్ అండ్ సర్వీసెస్ తయారు చేయడానికి మనం వాడే మిషనరీలో వేర్ అండ్ టేర్ బట్టి కొన్ని రెన్యువల్ చేయాల్సి ఉంటుంది చూడండి, ఆ ఖర్చుల్ని మైనస్ చేస్తే నెట్ నేషనల్ ప్రోడక్ట్ వస్తుంది. ఓకే, గ్రాస్లో నుంచి నెట్ రావాలంటే డిప్రిసియేషన్ని మైనస్ చేస్తే మనకి నెట్ నేషనల్ ప్రోడక్ట్ అట్ మార్కెట్ ప్రైస్ వస్తుంది. క్లియర్ అనుకుంటా? నెట్ నేషనల్ ప్రోడక్ట్ అట్ మార్కెట్ ప్రైస్ రావాలంటే గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్ మార్కెట్ ప్రైస్లో నుంచి డిప్రిసియేషన్ని మైనస్ చేస్తే సరిపోతుంది. ఐ హోప్ క్లియర్ అనుకుంటా. నెక్స్ట్, ఎన్ఎన్పి అట్ ఫ్యాక్టర్ కాస్ట్. నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఎన్ఎన్పి అట్ ఫ్యాక్టర్ కాస్ట్ కావాలి అంటే ఎన్ఎన్పి అట్ మార్కెట్ ప్రైస్లో నుంచి మనం ఏం మైనస్ చేయాలి? సింపుల్గా ఇండైరెక్ట్ ట్యాక్స్ మైనస్ చేసి సబ్సిడీస్ని యాడ్ చేస్తే సరిపోతుంది. చూడండి, ఎన్ఎన్పి అట్ ఫ్యాక్టర్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ఎన్పి అట్ మార్కెట్ ప్రైస్ మైనస్ ఇండైరెక్ట్ ట్యాక్స్ ప్లస్ సబ్సిడీస్. సో ఇంతకుముందు జిఎన్పి అట్ ఫ్యాక్టర్ కాస్ట్ కూడా మనం అదే చేసాం. చూడండి, మైనస్ ఇండైరెక్ట్ ట్యాక్స్ ప్లస్ సబ్సిడీస్. ఇక్కడ కూడా అంతే, మైనస్ ఇండైరెక్ట్ ట్యాక్స్ ప్లస్ సబ్సిడీస్. మనకి దేనిదైతే ఫ్యాక్టర్ కాస్ట్ కావాలో దాని మార్కెట్ ప్రైస్లో నుంచి ఇండైరెక్ట్ ట్యాక్స్ మైనస్ చేసి సబ్సిడీస్, గవర్నమెంట్ ఇచ్చే సబ్సిడీస్ని యాడ్ చేయాలి. జిఎన్పి అట్ ఫ్యాక్టర్ కాస్ట్లో కూడా మనం అదే చేసాం. ఏం చేసాం? ఇండైరెక్ట్ ట్యాక్స్ మైనస్ చేసాం, సబ్సిడీస్ని యాడ్ చేసాం. అలాగే ఎన్ఎన్పి అట్ ఫ్యాక్టర్ కాస్ట్లో కూడా మనం ఏం చేసాం? ఇండైరెక్ట్ ట్యాక్స్ మైనస్ చేసాం, సబ్సిడీస్ని యాడ్ చేసాం. సో ఎన్ఎన్పి అట్ ఫ్యాక్టర్ కాస్ట్కి ఇంకో పేరు ఏంటంటే నేషనల్ ఇన్కమ్ అని పేరు. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ నేషనల్ ఇన్కమ్. It is the total income received by the 4 factors of production. సో ఇది కేవలం ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ ద్వారానే వచ్చేది కాబట్టి ఇండైరెక్ట్ ట్యాక్స్తో దీనికి ఎప్పుడు సంబంధం ఉండదు. ఏ ఫ్యాక్టర్ కాస్ట్కైనా ఉండొచ్చు. ఫ్యాక్టర్ కాస్ట్ అంటే ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్స్ నుంచి వచ్చిన ఇన్కమ్ అని అర్థం. సో అటువంటి ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ నుంచి వచ్చిన ఇన్కమ్ని చూస్తాం, కానీ దాని మీద వేసే మళ్ళీ ఇండైరెక్ట్ ట్యాక్స్ దీనికి సంబంధం లేదు కాబట్టి ఆ ఇండైరెక్ట్ ట్యాక్స్ని మైనస్ చేస్తాం, సబ్సిడీస్ని యాడ్ చేస్తాం. అందుకే ఫ్యాక్టర్ కాస్ట్ అంటే ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్స్ నుంచి వచ్చిన కాస్ట్ అని అర్థం. అందుకోసమే ఇండైరెక్ట్ ట్యాక్స్ ఎప్పుడు కూడా ఫ్యాక్టర్ కాస్ట్లో కన్సిడర్ చెయ్యం. ఏ ఫ్యాక్టర్ కాస్ట్లో ఉండొచ్చు. ఇక్కడ జిఎన్పి అట్ ఫ్యాక్టర్ కాస్ట్లో కూడా మనం ఇండైరెక్ట్ ట్యాక్స్ తీసేసి సబ్సిడీస్ యాడ్ చేసాం. అలాగే ఇక్కడ ఫ్యాక్టర్ కాస్ట్లో కూడా ఇండైరెక్ట్ ట్యాక్సెస్ మైనస్ చేసి సబ్సిడీస్ యాడ్ చేసాం. I hope క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్, పర్సనల్ ఇన్కమ్. ఇట్ ఈస్ ద టోటల్ ఇన్కమ్ రిసీవ్డ్ బై ఆల్ పర్సన్స్ ఇన్ ఏ కంట్రీ ఇన్ ఏ ఇయర్ బిఫోర్ పేమెంట్ ఆఫ్ ఆల్ డైరెక్ట్ ట్యాక్సెస్. సో పర్సనల్ ఇన్కమ్ అంటే ఏంటి? ఒక దేశంలోని పర్సనల్గా అందరూ రిసీవ్ చేసుకున్న ఇన్కమ్ చూడండి, దాని అంతా యాడ్ చేస్తే వచ్చేదే పర్సనల్ ఇన్కమ్. సో ఈ పర్సనల్ ఇన్కమ్ కన్సిడరేషన్ చేసేటప్పుడు డైరెక్ట్ ట్యాక్స్ మైనస్ చేయం, కానీ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ మైనస్ చేస్తాం. ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే ఏంటి? మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ క్లియర్గా పర్సనల్ ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ఎన్పి అట్ ఫ్యాక్టర్ కాస్ట్. ఎన్ఎన్పి అట్ ఫ్యాక్టర్ కాస్ట్ ఇంకో పేరేంటి? నేషనల్ ఇన్కమ్. దీన్ని నేషనల్ ఇన్కమ్ ఎన్ఎన్పి అట్ ఫ్యాక్టర్ కాస్ట్ మైనస్ అన్డిస్ట్రిబ్యూటెడ్ కార్పొరేట్ ప్రాఫిట్స్ మైనస్ కార్పొరేట్ ట్యాక్సెస్ మైనస్ సోషల్ సెక్యూరిటీ కాంట్రిబ్యూషన్స్ ప్లస్ ట్రాన్స్ఫర్ పేమెంట్స్. సో నేషనల్ ఇన్కమ్ ఇదే ఎన్ఎన్పి అట్ ఫ్యాక్టర్ కాస్ట్. దానికి ఇంకో పేరేంటి? నేషనల్ ఇన్కమ్. ఎన్ఎన్పి అట్ ఫ్యాక్టర్ కాస్ట్లో నుంచి అన్డిస్ట్రిబ్యూటెడ్ కార్పొరేట్ ప్రాఫిట్స్, కొన్ని ప్రాఫిట్స్ని అది ఎవరికి ఎంప్లాయీస్కి ఇవ్వదు,
అది షేర్ హోల్డర్స్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి పక్కన పెట్టి ఉంచుతా చూడండి, ఆ విలువని మైనస్ చేస్తాం. ఇంకా కార్పొరేట్ ట్యాక్సెస్, ఇది కార్పొరేట్ పేరుతో ఉంటుంది కానీ ఎంప్లాయీస్ పేరుతో ఉండదు, కానీ దీనికోసం కూడా కొంత పక్కన మైనస్ చేస్తాం కాబట్టి దీన్ని ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అంటాం ఎంప్లాయీస్ వైజ్గా. అండ్ నెక్స్ట్ సోషల్ సెక్యూరిటీ కాంట్రిబ్యూషన్, సోషల్ సెక్యూరిటీ సామాజిక భద్రత కోసం కొంత కాంట్రిబ్యూషన్ ఇస్తుంది, సో దాని అమౌంట్ కూడా మైనస్ చేస్తాం. అండ్ ట్రాన్స్ఫర్ పేమెంట్ అంటే ఏంటి, పెన్షన్ లాంటివి కొన్ని స్కాలర్షిప్ కోసం ఖర్చు దాన్ని ఏమంటాం ట్రాన్స్ఫర్ పేమెంట్స్, అలాంటివి యాడ్ చేస్తాం. సో సింపుల్గా చెప్పాలంటే పర్సనల్ ఇన్కమ్ అంటే ఏంటి, ఒక దేశంలోనే వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరికి వచ్చే ఇన్కమ్ ఏదైతే ఉందో దాన్ని యాడ్ చేస్తాం. ఆ ఇన్కంలో నుంచి ఏమేమి మైనస్ చేస్తాం, ఇండైరెక్ట్ ట్యాక్సెస్, అవి మైనస్ చేసిన తర్వాత ఇస్తాం. డైరెక్ట్ ట్యాక్స్ అయితే మైనస్ చేయము. సో ఆ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఏంటి అంటే కొంత షేర్ హోల్డర్స్కి కొంత షేర్స్ కోసం పక్కన పెట్టి ఆ ప్రాఫిట్స్, అన్డిస్ట్రిబ్యూటెడ్ కార్పొరేట్ ప్రాఫిట్స్ అండ్ కార్పొరేట్ పేరుతో ఉండే ట్యాక్సెస్ అండ్ కొన్ని కాంట్రిబ్యూషన్స్, సోషల్ సామాజిక భద్రత కోసం ఇచ్చే కాంట్రిబ్యూషన్స్ మైనస్ చేస్తాం. అండ్ కొన్ని ట్రాన్స్ఫర్ పేమెంట్స్ అంటే పెన్షన్ కోసం ఏదైతే ఇన్కమ్ ఇప్పుడు వచ్చే రన్నింగ్ ఇన్కమ్ పక్కన పెడతా చూడండి, అది మాత్రం యాడ్ చేస్తాం. సో అవన్నీ కన్సిడరేషన్ తీసుకుంటూ వచ్చేదే పర్సనల్ ఇన్కమ్. ఓకే. And next, disposable income. Disposable income is that of part of personal income which is left with individual of all direct taxes like income tax, property tax, etc. So disposable income is equal to personal income minus direct taxes. సో డిస్పోజబుల్ ఇన్కమ్ అంటే ఏంటి, చేతికి మిగిలింది, చేతిలో మిగిలిన ఇన్కమ్. సో ఒక ఎంప్లాయీ ఉన్నాడు, ఒక శాలరీ పర్సన్ ఉన్నాడు, అతను పే చేయాల్సిన ట్యాక్సెస్ అన్ని, అంత ఇంటి పన్ను లేకపోతే ఆస్తి పన్ను, అతని యొక్క ఇన్కమ్ ట్యాక్స్, ప్రాపర్టీ ట్యాక్స్ని కట్టగా మిగిలిన డబ్బులు ఉంటాయి చూడండి, ఆ అమౌంట్ని ఏమంటాం డిస్పోజబుల్ ఇన్కమ్. తను వాడుకోవడానికో లేకపోతే దాచుకోవడానికో మిగిలి ఉన్న డబ్బుని డిస్పోజబుల్ ఇన్కమ్ అంటాము. సో చూడండి ఇక్కడ డిస్పోజబుల్ ఇన్కమ్ ఇస్ దట్ ఏ పార్ట్ ఆఫ్ పర్సనల్ ఇన్కమ్. సో పర్సనల్ ఇన్కమ్ ఏదైతే ఇలా చేస్తే వచ్చిందో ఆ పర్సనల్ ఇన్కమ్లో నుంచి డైరెక్ట్ ట్యాక్సెస్, సో ఇండైరెక్ట్ ట్యాక్సెస్ నేషనల్ ఇన్కమ్లో నుంచి మైనస్ చేస్తే వచ్చిందే పర్సనల్ ఇన్కమ్. ఇప్పుడు డైరెక్ట్ ట్యాక్స్ మైనస్ చేస్తున్నాం, అప్పుడు వచ్చేది డిస్పోజబుల్ ఇన్కమ్. అర్థమైంది అనుకుంటా. సో అతను పే చేయాల్సిన డైరెక్ట్ అంటే అతని పేరుతోనే ఉంటుంది, అతని నేమ్తో లేదా అతని ఫ్యామిలీ మెంబర్స్ పేరుతో ఉండే ట్యాక్స్ని డైరెక్ట్ ట్యాక్స్ అంటారు. ఆ డైరెక్ట్ ట్యాక్స్ని క్లియర్ చేసేసుకుని ఖర్చు పెట్టుకోవడానికి ఇంకా దాచుకోవడానికి ఎక్స్పెండిచర్ లేదా సేవింగ్స్ కోసం తన దగ్గర మిగిలి ఉన్న డబ్బులు ఉంటుంది చూడండి, దాన్నే డిస్పోజబుల్ ఇన్కమ్. అదే మనకేంటంటే అతను ఖర్చు పెట్టుకోవాలన్నా దాంతో జీవించాలన్నా ఉండే ఆ ఇన్కమ్ని డిస్పోజబుల్ ఇన్కమ్ అంటాం. క్లియర్ అనుకుంటా. డిస్పోజబుల్ ఇన్కమ్ ఈజ్ దట్ ఏ పార్ట్ ఆఫ్ పర్సనల్ ఇన్కమ్ విచ్ ఈస్ లెఫ్ట్ విత్ ద ఇండివిజువల్ ఆఫ్ ఆల్ డైరెక్ట్ ట్యాక్సెస్ లైక్ ఇన్కమ్ ట్యాక్స్ అండ్ ప్రాపర్టీ ట్యాక్స్ ఎక్సెట్రా. ఫార్ములా చూసుకోండి, డిస్పోజబుల్ ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు పర్సనల్ ఇన్కమ్లోంచి డైరెక్ట్ ట్యాక్సెస్ మైనస్ చేస్తే చేతిలో మిగిలిన అమౌంటే డిస్పోజబుల్ ఇన్కమ్. నెక్స్ట్ చూసుకుంటే పర్ క్యాపిటా ఇన్కమ్. The per capita income is the average income of people in a year. Per capita income అంటే ఏంటి, యావరేజ్ ఇన్కమ్, ఒక దేశంలో ప్రతి ఒక్కరికి వచ్చే యావరేజ్ ఇన్కమ్. సో ఈ యావరేజ్ ఇన్కమ్ ఎలా చేయాలి మనం, పర్ క్యాపిటా ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు నేషనల్ ఇన్కమ్ బై పాపులేషన్. సో మొత్తం దేశానికి వచ్చిన ఇన్కమ్ చూడండి, ఆ ఇన్కమ్ బై దేశంలో ఎంతమంది పాపులేషన్ ఉన్నారు బై పాపులేషన్ చేస్తే వచ్చేది యావరేజ్ ఇన్కమ్. సో క్లియర్ అనుకుంటా. పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే ఏంటి, యావరేజ్ ఇన్కమ్, దేశంలో ఉన్న వాళ్ళందరి ఇన్కమ్లు యాడ్ చేసి బై దేశంలో ఉన్న పాపులేషన్ మొత్తం యాడ్ చేసి దాన్ని డివిజన్ చేస్తే వచ్చేది పర్ క్యాపిటా ఇన్కమ్. ఐ హోప్ ఈ మొత్తం కాన్సెప్ట్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. సో మీరు కొంచెం 1-2 సార్లు క్లియర్గా వింటే కనుక మీకు క్లియర్గా అర్థమవుతుంది. వన్స్ క్లియర్గా అర్థమైతే చదవాల్సిన అవసరం కూడా లేదు, మీరు ఓన్గా కూడా మ్యాటర్ రాసుకోవచ్చు. ఐ హోప్ ఈ టాపిక్ చాలా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకేం టాపిక్స్ కావాలో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, మా వీళ్ళంత వరకు అవి మీకు మేము అందించడానికి ట్రై చేస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.